ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు తెలంగాణ జాతీయ సమైక్య దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ సమైక్య దినోత్సవంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించడంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కేంద్రంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ద్వారకా నగర్లో ఉన్న బ్రహ్మంగారి ఆలయంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈ విశ్వకర్మ జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో పాటు రథయాత్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా యజ్ఞాన్ని నిర్వహించి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు. విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్నను విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం తాళ్లరాంపూర్లో గౌడ కులస్తులపై వీడీసీ చేసిన దాడిని గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర నాయకులు తీవ్రంగా ఖండించారు. గౌడ కులస్తులపై జరిగిన దాడిని ఖండించిన గౌడ సంఘాల జేఏసీ చైర్మన్ అమరవేరి నర్సగౌడ్ ఇంటిపై పోలీసులు దాడి చేయడాన్ని సైతం తీవ్రంగా ఖండించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గౌడ కులస్తులపై భౌతిక దాడులకు దిగిన వీడీసీపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే గౌడ సంఘాల జేఏసీ చైర్మన్ అమరవేణి నర్సగౌడ్ ఇంటిపై అర్ధరాత్రి దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, అలాగే సెల్ ఫోన్ లాక్కున్న సంఘటన చాలా హేయమైనదని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో గౌడ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే గోదావరి నది ఎగువ భాగంలో మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు బాసర వద్ద గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. బాసర గోదావరి నది తీరంలో ఇప్పటికే పుష్కర్ ఘాట్ 1 పూర్తిగా మునిగిపోవడం జరిగింది. గోదావరి నదీ తీరం నుంచి బాసర ఆలయం వెళ్లే మార్గం పూర్తిగా జలమయమైంది. దీంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. గోదావరి నది బ్యాక్ వాటర్ కారణంగా బాసర ఓని గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి నది ఉప్పొంగి ప్రవహించడంతో గోదావరి నదీ తీరంలో అలాగే బాసర ఓని మార్గంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి రాకపోకలు నిలిపివేశారు.